నమస్తే. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత అందరితోటి కూడా ఏదైతే అప్పుడు బీఎస్పీలో ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి చేరుకొని పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కల్వకుర్తి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ గారు కల్వకుర్తి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం, అసలు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కి రావాల్సిన అవసరం ఏముంది, అసలు ఏ పరిస్థితిలో బీఆర్ఎస్ని వీళ్ళు బీఆర్ఎస్లో కలవడం జరుగుతుంది, అన్ని విషయాలు కూడా మనం చాలా క్షుణ్ణంగా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, అసలు బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి అసలు? నమస్తే అన్న. మేము బీఎస్పీ నుండి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మారిన సమీకరణలలో భాగంగా మేము సింగిల్గా పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. మరి మన భావజాలానికి దగ్గర ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉంటే దాంతో మనం అలయన్స్ పెట్టుకుంటే రేపు ఎంపీ ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంటుంది. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రవీణ్ కుమార్ గారిని చట్టసభలలో చూడడం మా బలమైన కోరిక. మేము ఆయన బలమైన ఫాలోవర్స్గా చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నా మాట అంటే ప్రవీణ్ కుమార్ గారు లాంటి వ్యక్తులు చట్టసభలలో ఉంటే మన అణగారిన వర్గాల కోసం మాట్లాడతాడు. మనం పాలసీలు చేసే క్రమంలో మన సమాజానికి ఉపయోగపడే పాలసీలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మేధావులు చట్టసభలకు పోవాలని చెప్పేసి అని మేము సింగిల్గా పోరాడినాం. 2023 నవంబర్ ఎలక్షన్లు, జనరల్ ఎలక్షన్లు దురదృష్టవశాత్తు మేము ఇంపాక్ట్ చూపించగలిగినాం, కానీ మరి అనుకున్న స్థాయిలో మేము చూపించలేకపోయినాం. మరి పార్లమెంట్ ఎలక్షన్లనైనా ప్రవీణ్ కుమార్ గారిని నాగర్ కర్నూల్ నుంచి చట్టసభలకు పంపించాలి, పార్లమెంటులో మన బహుజనవాదులకు గొంతుకగా ఉండాలనే ఉద్దేశంతో మేము మరి బహుజన భావజాలానికి ఏది దగ్గరగా ఉన్నది పార్టీ అనేది ఆలోచన చేసుకునే క్రమంలో కేసీఆర్ గారి పార్టీ అధికారం నుంచి కోల్పోయారు. మరి తెలంగాణ వాదం పుట్టిందే ఈ బహుజనుల కోసం అని చెప్పేసి అని ప్రవీణ్ కుమార్ గారు నమ్మిండు. అదేవిధంగా మేము కూడా నమ్మినాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మేము కూడా పార్టిసిపేట్ చేసినాం. మరి ఆ రోజు ఉన్నటువంటి సమీకరణాలు మరి మేము ఆ రోజు టీఆర్ఎస్ పార్టీతో మేము కలిసి జర్నీ చేయలేకపోయినాం. కానీ మాకు అనిపించింది బహుజనవాదానికి తెలంగాణ వాదానికి ఒక పెద్ద తేడా లేదు. ఈ తెలంగాణ బహుజనవాదం నుంచి పుట్టిందే ఈ తెలంగాణ వాదం. నీళ్లు, నిధులు, నియామకాల విషయాలలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమాజానికి చాలా అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు బయటకు వచ్చి టీడీపీ పార్టీకి వెళ్ళి తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి మాకు కూడా ఎలక్షన్ తర్వాత కేటీఆర్ గారు వాళ్ళ యొక్క ఫాదర్కి బాలేని క్రమంలో మా రాష్ట్ర అధ్యక్షుల వారు పరామర్శించడానికి వెళ్ళే క్రమంలో ప్రవీణ్ అన్న గారు మీరు చేసిన ఫైట్ చాలా గొప్పగా ఉంది, మరి మీలాంటి వాళ్ళ సహకారం బహుజనవాదానికి తెలంగాణ వాదం తోడైతే మనం తెలంగాణ మళ్ళీ ఒక శక్తిగా ఎదుగుతాం, మీరు అర్థం చేసుకోండి, మీరు మా పార్టీలకు రాండి అని చెప్పేసి అని ఆ రోజు కేటీఆర్ గారు అడిగినారు. ప్రవీణ్ కుమార్ గారు ఒకరే అన్నారు, నేను ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను బహుజనవాదాన్ని వదిలిపెట్టాను, ఈ నీళ్ళ జనాన్ని వదిలిపెట్టాను అని చెప్పిండు. అంత కమిట్మెంట్గా ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఆయన అడిషనల్ డీజీపీ స్థాయి ఉద్యోగాన్ని ఇట్లా తృణప్రాయంగా వదిలిపెట్టి ఏం లేని బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి ఒక నీలి విప్లవం క్రియేట్ చేసింది ఈరోజు. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్న క్రమంలో మరి చేస్తే మాయావతి గారు ఏం చేసినారు, పొత్తు పెట్టుకోండి, మీకు భావజాలకు దగ్గర ఉన్న వ్యక్తులతోని ఇండియా కూటమిలో కానీ లేని పార్టీతో మీరు పొత్తు పెట్టుకోండి అని చెప్పేసి అని మాయావతి గారు చెప్పడం జరిగింది. మాయావతి గారి ఆదేశ అనుసారమే మేము ఆ రోజు కేసీఆర్తో మేము చర్చలకు వెళ్ళడం జరిగింది. మరి చర్చలకు వెళ్ళే క్రమంలో మీరు కొన్ని సీట్లలో పోటీ చేయండి, మేము కొన్ని సీట్లలో పోటీ చేస్తాం. మాయావతి గారు తెలంగాణకు ఆ రోజు అన్కండిషనల్గా సపోర్ట్ చేసిర్రు. నేను దాదాపుగా 13 సార్లు కలిసిన మేడం గారిని, ఆమె ఏ పేపర్ లేకపోయా మేము లిఖితం బోల్కే బోలా అన్నది ఆ రోజు. అంటే అంత ఓపెన్ అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది కాబట్టి మాకు మాయావతి గారు అంటే చాలా గౌరవం ఉన్నదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి పొత్తు కొప్పుకొని నాగర్ కర్నూల్ ఇంకొక సీట్లో మీరు డిసైడ్ చేసుకోండి, 2 సీట్లు మీరు పోటీ చేయండి అని చెప్పడం జరిగింది. అన్ని చర్చలు జరిగినాయి, మాయావతి గారి స్థాయిలోనే డిస్కషన్ జరిగింది. మరి పొత్తు ఓకే అయిన తర్వాత 2 సీట్లలో బీఎస్పీ పార్టీ పోటీ చేస్తుంది, మిగతా 15 సీట్లలో మరి బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఒక ఒప్పందం జరిగి పబ్లిక్లకు ఒక మెసేజ్ పోయిన తర్వాత సడన్గా మరి అక్కడ ఆమెకి ఏం జరిగిందో తెలియదు, ఆమెకి ఎలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినాయో తెలియదు, మరి ఆమెకి ఏం భయం పట్టుకున్నదో తెలియదు, కానీ మీరు పొత్తు క్యాన్సిల్ చేసుకోండి అనే మాట అంటే మేము చాలా బాధపడ్డాం. మేము ప్రవీణ్ కుమార్ గారిని సింగిల్గా పోతే ప్రవీణ్ కుమార్ గారు గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణలో భాగంగా
మరి ఏదో ఒక పొత్తుతో అలయన్స్ పోతే తప్ప సారు పార్లమెంట్లో అడుగుపెట్టే పొజిషన్ లేదనే ఉద్దేశంతో అలయన్స్లో మేము అంతా మనం కలిసి చాలా కమిటెడ్గా గ్రౌండ్ తయారు చేసుకున్న తర్వాత మీరు సింగిల్గా పోండి అంటే మరి సమాజానికి మనం ఏ మెసేజ్ ఇచ్చినట్టు, ఒక రాజకీయ నాయకుడిగా మనం సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చినట్టు? ఒక రాజకీయం అంటేనే మనం ఏ నాయకుడైనా ఒక క్రెడిబిలిటీ పైనే రాజకీయం నడుస్తుంది, క్రెడిబిలిటీ పైన సమాజం నడుస్తుంది. మరి మనం ఒకసారి మాట తప్పితే మన క్రెడిబిలిటీ పోతుంది, మన పైన నమ్మకం పోతున్న ఉద్దేశంతో ఆ యొక్క విత్డ్రాలు ఆ యొక్క పొత్తు క్యాన్సల్ చేసుకోలేను, అవసరం అనుకుంటే నేను రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను చెప్పేసి అని ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు స్టార్టింగ్లో తెలంగాణ భవన్లో పెట్టుకుందాం, ప్రవీణ్ గారు ఇక్కడే జాయినింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో తెలీదు, మీరు రాండి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రండి అని చెప్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కేసీఆర్ గారు చెప్పిన విధానం మాకు చూస్తుంటే తప్పకుండా రేపు జరిగే ఏ ఎలక్షన్లైనా ప్రవీణ్ కుమార్ గారు బహుజనవాదం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, బహుజనవాదం మీదనే రేపు ఎలక్షన్కి పోతారు. రేపు వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యమే కేసీఆర్ గారి నాయకత్వంలో, ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో. కేసీఆర్ గారు మాటలు విన్న తర్వాత మాకు అర్థమైంది కాబట్టి మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. మీరు ఇవన్నీ చెప్తున్నారన్న, బహుజనవాదం అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమో అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు, కోమటిరెడ్డి గారు కూడా అట్లనే, రాజగోపాల్ రెడ్డి గారు అదే అంటున్నారు. ఇది ఒక మార్నింగ్ ప్రెస్ మీట్లో కూడా అదే అంటున్నారు. హరీష్ రావు గారు ఏదైతే అవినీతి చేసిరో 1,00,000 కోట్లు, ఏదైతే కాళేశ్వరం, అదేవిధంగా కేటీఆర్ అవినీతి చేసిండు, కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది, మొత్తం ఇవంతా చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది. అలాంటి పార్టీలో ఉండకూడదు, ఉద్యమకారులు ఎవరైనా ఉంటే బయటికి రావాలి, మేము గేట్లు తెరుస్తున్నాం అంటున్నారు. ఏ ధైర్యంతో మీరు ఎదుర్కోబోతున్నారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఇప్పుడు బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నది. టీఆర్ఎస్ పార్టీ 2004 ఎలక్షన్లో పోటీ చేసిన క్రమంలో 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మరి ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు అనేక కుట్రలు కుతంత్రాలు చేసి కొంతమందిని పార్టీలోకి వెళ్ళి తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిందా అండి? టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిందా? అదేవిధంగా 2009 ఎలక్షన్లో 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు టీఆర్ఎస్కి, పార్టీ మునిగిపోయిందా? అయిపోయింది, టీఆర్ఎస్ క్లోజ్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి సమాజం చాలా చైతన్యమైనటువంటి సమాజం, చాలా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి సమాజం కాబట్టి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఏం పనికిరావు. ఎప్పుడైనా కూడా రాజకీయాలలో ప్రజలే న్యాయ నిర్ణేతలు తప్పించి లీడర్లు కారని నేను కోరుకుంటా ఉన్నా. మరి 2023 ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మీరే చెప్పాలి. మీరు జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా, ఏ రోజన్నా రేవంత్ రెడ్డి గారిది మా ఊరు ఒకటే ఊరు, రేవంత్ రెడ్డి గారు ఏ రోజన్నా కలగన్నాడు అదే ముఖ్యమంత్రి అయితేనని కాంగ్రెస్ పార్టీ వస్తారని చెప్పేసి అని ప్రజలు కలగనలేదు, ప్రజలు డిసైడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీజేపీ అని మీనమేషాలు లెక్కిస్తున్న క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వచ్చింది. సమాజం కూడా రేపు ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఉద్దేశంతో బీజేపీ పార్టీని పక్కన పెట్టి ప్రజలు అధికారంలోకి ఇచ్చారు. ఈయన ఏం పొడవలే అక్కడ నేను అధికారం రానికే. మరి ఈయన ఒడిజినాయన అయితే 2018 ఇంతకన్నా ఎక్కువ తిరిగిండు, ఆయనే ఓడిపోయింది కదా కొడంగల్లో. మా కల్వకుర్తి నుంచి పోయి కొడంగల్ పైన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిండు, మరి ఆయనే ఓడిపోయింది కదా. రాజకీయాలలో నాయకులది ఏమి ఉండదండి, ప్రజల నాడిని పట్టుకొని పోవాల్సి ఉంటుంది. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం మనం ఓడగొట్టి తప్పు పని చేసినామేమో కేసీఆర్ని అని అంటా ఉన్నది. ఎందుకంటుందంటే రేవంత్ రెడ్డి గారు మాటలు ఎక్కువ ఉన్నాయి, చేతలు తక్కువ ఉన్నాయి. జోలు ఎంతసేపు చూడండి, రైతు బంధు ఇంకా ఇంతవరకు పడలేదు. గవర్నమెంట్ వచ్చిన 2-3 రోజులనే రైతు బంధులు వేస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తాము, నా మొదటి సంతకం అదే అన్నాడు రేవంత్ రెడ్డి. మీరందరూ మీకు తెలుసు, మరి ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. రైతు బంధు అనేది నిజంగా చెప్తున్నా ఇంతవరకు స్టార్టే కాలేదు. రుణమాఫీ అనేది రైతు బంధు 1 ఎకరా 2 ఎకరాలు 2 గుంటల కేసిండు. ఇప్పుడు నా పేరు మీద 5 ఎకరాలు ఉందన్న, నాకు ఇంతవరకు రైతు బంధు రాలేదు. రైతు బంధు రాలేదు అన్న చెప్పు తీసుకొని కొడతామా? మరి ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇదే మాట, ఇదే మీ యొక్క మిర్రర్ టీవీ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. రాండి, మీరు మైక్ తీసుకొని రండి. 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంతవరకు పడ్డది. అంతకు మించి ఎవరికైనా రైతు బంధు వేసిండు అంటే మరి ఆడ నువ్వు నేను చెప్పడం కాదు, ఆడ చూపిస్తుంది కదా, స్టేట్మెంట్ చూపిస్తుంది కదా. మరి ఒకవేళ పడలేదు అనుకో, మరి ఎవరు కొట్టాలి చెప్పు తీసుకొని? మీరే కొట్టాలి.
అంతేనా? మీరే కొట్టాలి. మీరైతే నేను ఒక నాయకుడిగా నేను అప్పని చేయలేను, కానీ ఇదే మైక్ పట్టుకొని మీరు అన్నవారు చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పేసి అన్నాడు కదా, మరి పర్లేదు కదా, మరి ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలి, కోమటిరెడ్డి గారు అని చెప్పేసి మీరే అడగాలి. అంత రెడ్డి అహంకారంతో అంత బలుపుతో మాట్లాడితే రాజకీయాలు చాలా రోజులు ఉండలేవండి. చెప్పు తీసుకొని కొట్టడం ఏందండి? రైతుల పరిస్థితి, మనం గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినామేమో అనుకున్నారు. ఈరోజు అందరూ చైతన్యమయ్యారు. మా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంటుకు అత్యధిక మెజార్టీతో మేము పంపుతామండి. ప్రవీణ్ కుమార్ గారు ఏ వేదిక మీద ఉన్నా ఈ బహుజనుల గొంతుకగానే ఉంటాడనే ఉద్దేశంతో సమాజం ఆయన నమ్ముతున్నారండి. ఈరోజు తెలంగాణ మొత్తం ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయం తీసుకోవడం వల్ల బాధపడుతూ ఉన్నారు, కానీ వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు ఆలోచన చేసుకుంటే ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అనేది వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారిని మేము చట్టసభలకు పంపిస్తాం. నా కల్వకుర్తి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి నేను గెలిపించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. నా వంతుగా నేను ప్రవీణ్ కుమార్ తోడుగా ఉంటాను, బీఆర్ఎస్ పార్టీకి నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నంటే, కేసీఆర్ గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయనకున్నటువంటి కమిట్మెంట్ ఏందో అర్థమైంది. నేను ఎవరినో టికెట్లు ఇచ్చినా, ఎవరినో గెలిపించినా పోతే ఈరోజు గవర్నమెంట్ పోయిందే మంచిదైంది, గాడిదలు ఎవరో గుర్రాలు ఎవరో నాకు అర్థమైంది. కాబట్టి ఇంకొకసారి పోయిన వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు. మీరు నాయకులుగా ఎదగాలి, మీరు కమిట్మెంట్ ఉన్నటువంటి బీఎస్పీలో ఉన్న పనిచేసే వాళ్ళు అంటేనే కమిట్మెంట్కు అర్థం. కాబట్టి కాళీశ్రీరామ్ గారు స్థాపించినటువంటి పార్టీలో మీరు పనిచేసారు కాబట్టి మీ యొక్క కమిట్మెంట్ని నేను శంకించలేను, కానీ ఇదే కమిట్మెంట్తో పనిచేయండి. బీఎస్పీలో ఏ విధంగా ఎంత కమిట్మెంట్తో పనిచేసారో మీరు బీఆర్ఎస్లో కూడా కమిట్మెంట్ పనిచేయండి. మీ లోపల నుంచే రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. అది తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. లీడర్గా ఎదిగే శక్తి మీరు పెంచుకోండి అని చెప్పేసి మాకు కేసీఆర్ గారు మాకు అభయహస్తం ఇచ్చిండు. ఖచ్చితంగా ఈ గవర్నమెంటు బీఆర్ఎస్ పార్టీ కూల్చే అంటే పొజిషన్ అలాంటి తప్పుడు పనులు చేయదు. కానీ ఎందుకు ఆ మాట అంటున్నంటే, రిజల్ట్ వచ్చిన మరుక్షణమే 2 నిమిషాలు లేట్ చేయకుండా కేసీఆర్ గారు ఆయన లగేజ్ చిన్న బాక్స్లో చిన్న ఒక ఏమంటారు సూట్ కేసులో పట్టుకొని ఆయన కార్లో, గవర్నమెంట్ వెహికల్ కూడా వాడకుండా ఆయన కార్లో ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి. అంటే దట్ ఈస్ కేసీఆర్ యొక్క కమిట్మెంటు. రేపు మేము కూడా చెప్తా ఉన్నాం, రేపు వచ్చే గవర్నమెంటు 2028లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము మంచి పరిపాలన అందించబోతాం. బహుజన రాజ్యం అంటే ఎట్లుంటుందో ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు కలిసి డిజైన్ చేస్తారు, ఆ పాలసీలు చేస్తారు, మీరే చూస్తారు. ఇన్ని రోజులు నడిపించినటువంటి గవర్నమెంట్ ఒక ఎత్తు కేసీఆర్ గారు, రేపు వచ్చే గవర్నమెంట్ ఇంకొక ఎత్తు. నిజంగా బహుజనులకు అండగా ఉండే ప్రభుత్వం, బహుజనులకు అండగా ఉండే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అండ్ ప్రవీణ్ కుమార్ గారు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.